సరస్సు పాల్పట్టాలి. పెద్ద పాటల పుస్తకంలో 173వ పాట పాడుకుందామండి. 173. అసమానుండగువో క్రీస్తు, అద్వితీయుండగు దేవా, అల్ఫాయు ఓమేగా, అల్ఫాయు ఓమేగా, నీవే ప్రభువా, నీవే ప్రభువా, ఇహ పరములలో నీ జన్మ మహానందము కలిగించే, ఇహ పరములలో నీ జన్మ మహానందము కలిగించే, అభయమునిచ్చి మాకు భయభీతిని బాపితివి, భయభీతిని బాపితివి, అసమానుండగువో క్రీస్తు, అద్వితీయుండగు దేవా, అల్ఫాయు ఓమేగా, అల్ఫాయు ఓమేగా, నీవే ప్రభువా, నీవే ప్రభువా, నీ జీవిత వాక్కులన్నీ సజీవము జనులందరికీ, నీ జీవిత వాక్కులన్నీ సజీవము జనులందరికీ, పావనుడా ప్రభు యేసు, అవనికి మాదిరి నీవే, అవనికి మాదిరి నీవే, అసమానుండగువో క్రీస్తు, అద్వితీయుండగు దేవా, అల్ఫాయు ఓమేగా, అల్ఫాయు ఓమేగా, నీవే ప్రభువా, నీవే ప్రభువా, మరణము గెల్చిన మా ప్రభువా, పరమాదేవుడవు నీవే,
మరణము గెల్చిన మా ప్రభువా, పరమాదేవుడవు నీవే, సాతానున్ ఓడించి నీతిగా మము తీర్చితివి, నీతిగా మము తీర్చితివి. అసమానుండగువో క్రీస్తు, అద్వితీయుండగు దేవా, అల్ఫాయు ఓమేగా, అల్ఫాయు ఓమేగా, నీవే ప్రభువా, నీవే ప్రభువా. పాప శాపముల బాపితివే, చూపితివే పరమాదారి. పాప శాపముల బాపితివే, చూపితివే పరమాదారి. శక్తి గల ఓ ప్రభువా, నీకే మా స్తోత్రములు, నీకే మా స్తోత్రములు. అసమానుండగువో క్రీస్తు, అద్వితీయుండగు దేవా, అల్ఫాయు ఓమేగా, అల్ఫాయు ఓమేగా, నీవే ప్రభువా, నీవే ప్రభువా. విశ్వమంతటా ఓ దేవా, శాశ్వతమైనది నీ ప్రేమ. విశ్వమంతటా ఓ దేవా, శాశ్వతమైనది నీ ప్రేమ. జ్ఞానమునకు మించినది ఉన్నతమైన ప్రేమ, ఉన్నతమైన ప్రేమ. అసమానుండగువో క్రీస్తు, అద్వితీయుండగు దేవా, అల్ఫాయు ఓమేగా, అల్ఫాయు ఓమేగా, నీవే ప్రభువా, నీవే ప్రభువా. సంగమునకు శిరసు నీవే, అంగములుగా మము చేసితివి. సంగమునకు శిరసు నీవే, అంగములుగా మము చేసితివి. సర్వ సంపూర్ణుండా, సర్వ మహిమా నీకే, సర్వ మహిమా నీకే. అసమానుండగువో క్రీస్తు, అద్వితీయుండగు దేవా, అల్ఫాయు ఓమేగా, అల్ఫాయు ఓమేగా, నీవే ప్రభువా, నీవే ప్రభువా. పాట సంఖ్య పెద్ద పాటల పుస్తకం నుండి 228వ పాట పాడుకుందామండి. పెద్ద పాటల పుస్తకంలో క్రొత్త పాటల పుస్తకం 228వ పాట పాడుకుందామండి.
పాడెద దేవా నీ కృపలన్ నూతన గీతములన్ స్తోత్రము చెల్లింతున్ స్తుతి స్తోత్రము చెల్లింతున్ పాడెద దేవా నీ కృపలన్ నూతన గీతములన్ స్తోత్రము చెల్లింతున్ స్తుతి స్తోత్రము చెల్లింతున్ భూమి పునాదులు వేయక ముందే యేసులో చేసితివి భూమి పునాదులు వేయక ముందే యేసులో చేసితివి ప్రేమ పునాదులు వేసితివి దీనుని బ్రోచితివి ఈ దీనుని ద్రోచితివి ప్రేమ పునాదులు వేసితివి దీనుని బ్రోచితివి ఈ దీనుని బ్రోచితివి పాడెద దేవా నీ కృపలన్ నూతన గీతములన్ స్తోత్రము చెల్లింతున్ స్తుతి స్తోత్రము చెల్లింతున్ ప్రవిమళ రక్తము కలువరి సిలువలు కలునకు నీచితివి ప్రవిమళ రక్తము కలువరి సిలువలు కలునకు నీచితివి ప్రేమ కృప మహదైశ్వర్యములతో పాపము తుడిచితివి నా పాపము తుడిచితివి ప్రేమ కృప మహదైశ్వర్యములతో పాపము తుడిచితివి నా పాపము తుడిచితివి పాడెద దేవా నీ కృపలన్ నూతన గీతములన్ స్తోత్రము చెల్లింతున్ స్తుతి స్తోత్రము చెల్లింతున్ పాడెద దేవా నీ కృపలన్ నూతన గీతములన్ స్తోత్రము చెల్లింతున్ స్తుతి స్తోత్రము చెల్లింతున్ పాపము శాపము నరకపు వేదన మరి తొలగించితివి పాపము శాపము నరకపు వేదన మరి తొలగించితివి అపరాధములచే చచ్చిన నన్ను ధర బ్రతికించితివి నన్ను బ్రతికించితివి అపరాధములచే చచ్చిన నన్ను ధర బ్రతికించితివి నన్ను బ్రతికించితివి పాడెద దేవా నీ కృపలన్ నూతన గీతములన్ స్తోత్రము చెల్లింతున్ స్తుతి స్తోత్రము తొలగింతున్ పాడెద దేవా నీ కృపలన్ నూతన గీతములన్ స్తోత్రము చెల్లింతున్ స్తుతి స్తోత్రము చెల్లింతున్ దేవుని రాజ్యపు వారసుడునుగా క్రీస్తులో చేసితివి దేవుని రాజ్యపు వారసుడునుగా
క్రీస్తులో చేసితివి, చీకటి రాజ్యపు శక్తుల నుండి నన్ను విడిపించితివి, నన్ను విడిపించితివి. చీకటి రాజ్యపు శక్తుల నుండి నన్ను విడిపించితివి, నన్ను విడిపించితివి. పాడేద దేవా నీ కృపలన్, నూతన గీతములన్, స్తోత్రము చెల్లింతున్, స్తుతి స్తోత్రము చెల్లింతున్. పాడేద దేవా నీ కృపలన్, నూతన గీతములన్, స్తోత్రము చెల్లింతున్, స్తుతి స్తోత్రము చెల్లింతున్. ముద్రించితివి శుద్ధాత్మతో నన్ను బ్రతికించు, ముద్రించితివి శుద్ధాత్మతో నన్ను భద్రం చేసితివి, ముద్రించితివి శుద్ధాత్మతో నన్ను భద్రము చేసితివి. సత్య స్వరూప నిత్య నివాసి సొత్తుగా చేసితివి, నీ సొత్తుగా చేసితివి. సత్య స్వరూప నిత్య నివాసిగా సొత్తుగా చేసితివి, నీ సొత్తుగా చేసితివి. పాడేద దేవా నీ కృపలన్, నూతన గీతములన్, స్తోత్రము చెల్లింతున్, స్తుతి స్తోత్రము చెల్లింతున్. పాడేద దేవా నీ కృపలన్, నూతన గీతములన్, స్తోత్రము చెల్లింతున్, స్తుతి స్తోత్రము చెల్లింతున్. అన్యుడనై నిన్ను ఎరుగకయున్నాను, ధన్యుని చేసితివి. అన్యుడనై నిన్ను ఎరుగకయున్న ధన్యుని చేసితివి. ప్రియ పట్టణ పౌరుల సేవింప వరములనొసగితివి, కృప వరములనొసగితివి. ప్రియ పట్టణ పౌరుల సేవింప వరములనొసగితివి, కృప వరములనొసగితివి. పాడేద దేవా నీ కృపలన్, నూతన గీతములన్, స్తోత్రము చెల్లింతున్, స్తుతి స్తోత్రము చెల్లింతున్. పాడేద దేవా నీ కృపలన్, నూతన గీతములన్, స్తోత్రము చెల్లింతున్, స్తుతి స్తోత్రము చెల్లింతున్. ఒక పాట పాడతాం.
పాట సంఖ్య క్రొత్త పాటల పుస్తకం నుండి 17వ పాట పాడుకుందామండి. కొన్ని చరణాలు. నమ్మదగిన మా దేవా, నమ్మదగిన మా దేవా, పరిశుద్ధుడా నీతిమంతుడా, పరిశుద్ధుడా నీతిమంతుడా, మహామహిమలు వసించెడు మహిమగల మహారాజా, మహామహిమలు వసించెడు మహిమగల మహారాజా, నమ్మదగిన మా దేవా, నమ్మదగిన మా దేవా, మా పాపములను మేమొప్పుకొనగా క్షమించితివి నమ్మదగిన వాడవై, మా పాపములను మేమొప్పుకొనగా క్షమించితివి నమ్మదగిన వాడవై, నీ రక్తముతో ప్రతి పాపమును, నీ రక్తముతో ప్రతి పాపమును కడిగి శుద్ధులుగా చేసిన దేవా, కడిగి శుద్ధులుగా చేసిన దేవా, నిన్ను మేము పూజింతుము, నిన్ను మేము పూజింతుము.
కీర్తింతుము. నమ్మదగిన మా దేవా, నమ్మదగిన మా దేవా, వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడు, నమ్మకమైన సత్య సాక్షివై, వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడు, నమ్మకమైన సత్య సాక్షివై, ఆదియు అంతము లేని వాడా, ఆదియు అంతము లేని వాడా, మృతుడై సజీవుడుగా లేచిన వాడా, మృతుడై సజీవుడుగా లేచిన వాడా, నిన్ను మేము కీర్తింతుము, నిన్ను మేము కీర్తింతుము. నమ్మదగిన మా దేవా, నమ్మదగిన మా దేవా, శత్రువు మాపై చెలరేగుచుండగా అండగా నుండి మమ్మాదుకొంటివే, శత్రువు మాపై చెలరేగుచుండగా అండగా నుండి మమ్మాదుకొంటివే, నీ నమ్మకత్వము మేమెన్న తరమా, నీ నమ్మకత్వము మేమెన్న తరమా, మాట తప్పని మహోపకారి, మాట తప్పని మహోపకారి, నిన్ను మేమారాధింతుము, నిన్ను మేమారాధింతుము. నమ్మదగిన మా దేవా, నమ్మదగిన మా దేవా, వచ్చుచున్నవాడు నమ్మకమైన సత్యవంతుడు, నామము గలవాడు, వచ్చుచున్నవాడు నమ్మకమైన సత్యవంతుడను, నామము గలవాడు, దేవుని వాక్యము నామము గలవాడు, దేవుని వాక్యము నామము గలవాడు, రాజుల రాజు ప్రభువుల ప్రభువు, రాజుల రాజు ప్రభువుల ప్రభువు. హల్లెలూయా, ఆమేన్ ఆమేన్, హల్లెలూయా, ఆమేన్ ఆమేన్. నమ్మదగిన మా దేవా, నమ్మదగిన మా దేవా, పరిశుద్ధుడా నీతిమంతుడా, పరిశుద్ధుడా నీతిమంతుడా, మహామహిమలు వసించెడు, మహిమగల మహారాజా, మహామహిమలు వసించెడు, మహిమగల మహారాజా, నమ్మదగిన మా దేవా, నమ్మదగిన మా దేవా.
ప్రైజ్ ది లార్డ్. మహాప్రేమగల తండ్రి, పరిశుద్ధైన దేవ, నీ ఘనమైన నీ ఉన్నతమైన పాదల స్తోత్రాలయ్యా. ఇంతవరకు ప్రభువా ఆరాధనలో పాటల్లో మీరు సహాయం చేస్తూ వచ్చారు, స్తోత్రాలు. అనంతరం ప్రభువా ఆరాధనలోకి వెళ్తుండగా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని ప్రార్థిస్తూ స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఆత్మతో సత్యంతో నిన్ను మేము ఆరాధించేలా సహాయం చేయం. రావాల్సిన బిడ్డలను ప్రభు త్వరపెట్టి నడిపించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు ప్రభు నామం పేరిట ప్రార్థన చేస్తున్నాం ప్రభు తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కీర్తన గ్రంథంలో కీర్తనలు 106వ అధ్యాయము 1వ వచనం మనం చదువుకుంటా ఉంది. కీర్తన గ్రంథము 106వ అధ్యాయము 1వ వచనం. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాప్రేమ తండ్రి యేసు ప్రభువా, నీకే స్తోత్రాలు. ఈ వాక్యాన్ని బట్టి స్తోత్రాలు ప్రభువా. వాక్యం ద్వారా నీ బిడ్డలతో మీరు మాట్లాడి సహాయం చేయండి. వందన స్తోత్రాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామములో ప్రార్థన చేస్తున్నాం ప్రభు తండ్రి, ఆమేన్. యెహోవా ఎవరంటమ్మా? యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఆయన కృప నిత్యము ఉండును. దేవుడు దయాళుడంట, దయ చూపించే దేవుడు. ఎవరి మీద? మన మీద. ఎవరైనా ఒక వ్యక్తి పాపంలో ఉన్నారనుకోండి, శాపంలో ఉన్నారనుకోండి, అతను చనిపోతే నరకానికి వెళ్తాడని దేవుడు అతను రక్షించాలని ఎంతగానో మరి అతన్ని రక్షించాలని ఎంతగానో ప్రయత్నం చేస్తారన్నమాట. ఒక వ్యక్తి నరకానికి పోవటం దేవునికి ఏమాత్రం ఇష్టం లేదు. ఎందుకంటే లోకంలో అందరినీ దేవుడు ప్రేమిస్తుండు, అందరి కొరకు ప్రాణం పెట్టిండు. అయితే ఎవరు నశించిపోవటం, నరకానికి పోవటం దేవునికి ఇష్టం లేదు. ఒకప్పుడు నేను కూడా పాపంలో శాపంలో ఉన్నప్పుడు యేసుప్రభు నన్ను ప్రేమించి నా పట్ల దయ చూపించిండు. అమ్మా, దయ చూపించి నన్ను దర్శించిండు, నా పాపాలు ఒప్పించిండు, నాకు రక్షణ ఇచ్చిండు. నా పాపాలన్నీ యేసుప్రభు తన అమూల్యమైనటువంటి పరిశుద్ధమైనటువంటి రక్తంలో కడిగి అక్కడ పెట్టాము. అక్క అక్క కాబట్టి యేసుప్రభు అలా మన కొరకు, నా కొరకు యేసుప్రభు ఈ లోకానికి దిగి వచ్చిండు. నా పాపాల కొరకై చనిపోయిండు, సమాజపడు తిరిగి లేచిండు, నా పాపాలన్నీ క్షమించిండు, ఆయన రక్తంలో కడిగిండు, నన్ను పరిశుద్ధపరిచిండు, తన యొక్క పరలోక రాజ్యానికి నన్ను సిద్ధపాటు చేస్తూ వచ్చిండు. కాబట్టి ఆయన ఎంతో దయాళుడు.
ఆయనకి దయ లేదనుకో, ఆయనకి ఎప్పుడు దయ ఉంటూనే ఉంటుంది. చెబుతున్నా, ఆయనకి దయ ఒకవేళ లేకపోతే అందరూ నరకానికి పోతారు అమ్మా, అందరూ నరకానికి వెళ్తారు. అయితే ఆయన ఎంతో దయగల దేవుడు. ఆయన దయగల దేవుడు కాబట్టి మనల్ని రక్షిస్తూ ఉండు, కాపాడుతూ ఉండు, భద్రపరుస్తూ ఉండు. యోహాను సువార్తలో చూడండి, ఒకసాట ఒక స్త్రీ పట్ల ఆయన ఎంతో దయ చూపించినమాట. ఎవరో తెలుసా? ఆమె పాపం చేసే స్త్రీ అన్నమాట. ఒక వ్యక్తి పాపం చేసే స్త్రీ ఉందనుకోండి, లోకస్తులంతా ఏం చేస్తారమ్మా? ఆమె చూసి అసహించుకుంటుంటారు. ఆమె ఇట్లా వస్తుంటే పక్కకు తొలిపోతుంటారు. ఏమో మంచిది కాదు, ఏమీ చెడ్డది అని ఏం చేస్తారంతా పక్కకు తొలిపోతుంటారు. ఏలెత్తి చూపిస్తుంటారు, ఆమె ఇట్లాంటిది అని ఏలెత్తి చూపిస్తూ ఉంటారు. అయితే ఆమెను సృష్టించిన దేవుడు యేసు ప్రభు ఆమెను మాత్రం ప్రేమిస్తుండు. మనమేం చేస్తున్నాం? ఆమెను ద్వేషిస్తున్నాం, కానీ యేసు ప్రభు ఆమెను ప్రేమిస్తుండు. అట్లాగనే మనం చాలామంది చూస్తుంటాం, ఆ వ్యక్తి మంచోడు కాదు, ఏమీ మంచిది కాదు, అతను మంచోడు కాదు, ఛీ ఛీ అని మనం అనుకుంటాం. కానీ యేసు ప్రభు వాళ్ళని ప్రేమిస్తుంటాడు, పాపాన్ని ద్వేషిస్తాడు. పాపం అంటే దేవుడికి అసహ్యం, ద్వేషిస్తాడు. కానీ మనిషిని మాత్రం ప్రేమిస్తూనే ఉంటాడు. మనలో ఉన్న చెడ్డదాన్ని ద్వేషిస్తాడు, మనల్ని ప్రేమిస్తాడు. మనకు ఒక చిన్న బాబు ఉండు అనుకోండి, బురదగుంతలో పడిపోయిండు. అతను చూసి చిచ్చి అనుకొని కడిగి మళ్ళీ దగ్గర చేర్చుకుంటాం, అంతేగా? అతనికున్న బురదను చూసి ఏం చేస్తామమ్మా? ఆ బురద అంతా ద్వేషిస్తాం, బురదని చి అనుకుంటాం. పిల్లగాడు మనోడు కదా, కడిగి మళ్ళీ ఎత్తుకుంటాం. అట్లాగనే యేసు ప్రభు కూడా పాపిని ప్రేమిస్తాడు, పాపాన్ని ద్వేషిస్తాడు. మనకున్నటువంటి యోహాను సువార్తలో ఒక ఆమె ఉంటుంది. ఏందమ్మా, నిద్ర వస్తుందా? ఏది ఈసారి గట్టిగా దృష్టి పెట్టలేదు. ఈసారి ఏందో దేవుని వైపు, మాటల వైపు. ఈసారి ఏందో గట్టిగా దృష్టి పెట్టలేకపోతున్నారుగా, సరిగ్గా వినలేకపోతున్నారు. అమ్మేమో పనికి పోయి వచ్చింది. ఆదివారం వెళ్ళకూడదమ్మా, ఆదివారం చాలా పరిశుద్ధమైన. సరేనమ్మా, సరే. ఆదివారం అనేది ఆదివారం ఎక్కడికి వెళ్ళకూడదు. సరే సరేలే, జాగ్రత్తగా వినండి, చాలా ఆసక్తిగా ఉంటుంది ఇది. ఏమి ఎంత భయంకరాల్లో. ఇప్పుడు అటువంటి వ్యక్తిని దేవుడు ఎట్లా చేశాడు చూడండి. అయితే ఒక దినాన ఒక బావి ఉంది. ఆ రోజుల్లో యేసు ప్రభు జీవించే దినాల్లో యాకోబు బావి అని ఒకటి ఉంది. బాగా ఇట్లాగనే ఎండవేళ యేసు ప్రభు వచ్చి బాగా అలసిపోయి వస్తాడు. అలసటతో వచ్చి బావి కాడ కూర్చుంటాడు. బావి కాడ కూర్చొని ఉంటాడు అన్నమాట. ఎవరు? యేసు ప్రభు. నరబాకండి ఆపుతులే కానీ నరబాకండమ్మా. మరి లైవ్ పెట్టాము. అనేక మంది చూస్తూ ఉంటారు. మన మధ్యలో అరవకూడదు అమ్మా. మనం పెట్టింది ఆ స్పెల్ ఏంది తెలుసా? లైవ్. ప్రపంచం అంతా చూస్తుంటారు. మీ మాట కూడా అందులో పడుతుంటాయి, మధ్యలో మాట్లాడుతుంటారు. అందుకని మీరు మాట్లాడబాకండి.
ప్రపంచం అంతా చూస్తూ ఉంటారు. మీ మాట కూడా అందరికి వినబడుతుంటాయి. వీళ్ళేది ఎక్కువ మధ్యలో మాట్లాడుతున్నారు. సరేనమ్మా, మరి సరేలే, నడబాకండి. మన మాటలు అందులో పడతా ఉంటాయి అన్నమాట. మనం జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఆ ఎండ వేళలో యేసు ప్రభు బావి వద్దకు వచ్చి కూర్చుంటాడు. ఇట్లా ఎండ బాగా. అదే సమయంలో మధ్యాహ్నం దాదాపు 12 ఆ సమయంలో ఒక పాపాత్మురాలు స్త్రీ అనమాట. ఆమె జీవితం మంచిది కాదు. ఆమె అనేకమైనటువంటి పాపాలు చేసిద్ది అనమాట. లోకస్తులందరూ అక్కడ ఆ ప్రాంతంలో అందరూ తెలుసు ఆమె జీవితం. ఏమో మంచిది కాదు అనుకుంటా ఉంటారు. అటువంటి స్త్రీ అనమాట. మధ్యాహ్నం పూట బావి వద్దకు నీళ్లు తోడుకుందామని అక్కడికి వచ్చింది అనమాట. వచ్చిన తర్వాత అక్కడ ఎవరున్నారు? ఇప్పుడు ఆడెవరు కూర్చొని ఉన్నారు? ఆమె మధ్యాహ్నం వచ్చింది నీళ్లు బావి వద్ద తోడుకుందామని. ఈ లోపే అక్కడ కూర్చొని ఉన్నారు ఎవరు? ఇందా చెప్పే కదా, మొదట యేసు ప్రభు వచ్చి ఆ బావి వద్ద కూర్చుంటాడు అన్నమాట. తర్వాత ఆమె వచ్చేసింది. అప్పుడు యేసు ప్రభు అంటాడు, అమ్మా నాకు కొంచెం నీళ్లు మరి తోడి ఇవ్వమ్మ తాగుతా అంటాడు. అంటే వీళ్ళంతా సమరీలు అనమాట. వీళ్ళు అయ్యా మేము సమరీలం కదా అంటే మన ప్రకారం అయితే కొంచెం తక్కువ జాతి వాళ్ళంటగా. వాళ్ళ యూదులు, వీళ్ళేమో తక్కువ జాతి వాళ్ళు అనమాట సమరీలు అంటే. ఆ రోజులలో వాళ్ళ చేతి కూడా ఏది ఇవ్వకూడదు అనమాట. అయితే యేసు ప్రభుకి అట్టడంటే ఇది ఏమీ లేదు. యేసు ప్రభు దృష్టిలో అందరూ సమానులే. అమ్మ నాకు కొంచెం నీళ్ళు ఇవ్వమంటే, అయ్యా మేము ఇవ్వకూడదు కదా, మీరు యూదులు కదా, మేము సమరీలం కదా అంటాడు. తర్వాత యేసు ప్రభు అంటాడు, సరే నేను ఇచ్చే నీళ్ళు, నేను ఇస్తా నీళ్ళు. అవి ఎటువంటివి అంటే, ఇప్పుడు నీళ్ళు భూమిలోంచి కొన్ని ఒక్కోసారి ఉబ్బికి వస్తుంటాయి. మోటార్లు వేయటం వల్ల కాదు, ఒకసారి అక్కడక్కడ జలాలు పైకి వస్తుంటాయి, చూసినావా? అటువంటి నీటి బుగ్గ వలె వచ్చేటువంటి నీళ్ళు నేను ఇస్తా అంటాడు. చూడండి, మనం చూసినట్లయితే